మార్నింగ్ టైమ్ స్టోరీస్. తెలివి తక్కువ కోడలు. సీతారా పెరట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పాము ఆమెని కాటేస్తుంది. దాంతో సీతారా హడావిడిగా అత్త దగ్గరకొచ్చి అత్తగారు ప్రభావతితో, అత్తయ్యా అత్తయ్యా, నన్ను పాము కాటేసిందత్తయ్యా. ఆ మాట వినగానే ప్రభావతి, పామా? ఎక్కడే పాము? ఒకసారి చూయించు అని అనడంతో ప్రభావతికి దూరం నుంచి ఆ పామును చూపిస్తుంది సీతారా. ఆ పాము చెట్టుకు మెలవేసుకుని ఉంటుంది. అది చూసిన ప్రభావతి, అమ్మా, అది చాలా విషపూరితమైన పామే. త్వరగా హాస్పిటల్కి వెళ్ళకపోతే 5 నిమిషాల్లోనే చచ్చిపోతావు. అవునా అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి అని మళ్లీ పెరటివైపు వెళ్తూ ఉండగా, ఎక్కడికి వెళ్తున్నావే? అత్తయ్య, ఇంకొకసారి కాటు వేయించుకొనొస్తాను. అప్పుడు 10 నిమిషాలవుతుంది కదా, ఆ 10 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. ఆ మాట వినగానే ప్రభావతి ఆశ్చర్యపోతుంది. ఇంతలో వినోద్ అక్కడికొచ్చి ఈ విషయం తెలుసుకుంటాడు. ఆ పాముని చూసి, అది విషం లేని పాము, పక్కింటి వాళ్ళు పెంచుకుంటున్నారు, తప్పిపోయిందని వెతుకుతున్నారు, దాన్ని తీసుకెళ్లి ఇస్తాను ఆగండి అంటూ దాన్ని తీసుకుని వెళ్లి పక్కింటి వాళ్ళకి ఇచ్చి వస్తాడు. ఇంటికొచ్చిన కొడుకుతో ప్రభావతి, ఏంట్రా నీ పెళ్ళాం అసలు ఇలా ప్రవర్తిస్తుంది? మరి ఇంత పిచ్చిదాన్లాగా ఏంటి దీనేశాలు? నేను ముందే చెప్పాను కదమ్మా అది పిచ్చిది అని. నువ్వే నా మాట వినలేదు. డబ్బు ఉంది కదా అని నాకిచ్చి పెళ్లి చేశావు, ఇప్పుడు అనుభవించు. ఆ మాటలకు ప్రభావతి, నా కర్మ అని అనుకుంటుంది. మధ్యాహ్న సమయం అవుతుంది. సీతారా తన జుట్టులో ఏవో కొన్ని ఆకులు పెట్టుకుని భోజనం చేస్తుంది. ఇంతలో దాన్ని చూసిన ప్రభావతి, ఏంటే అలా తలపైన ఏవో ఆకులు పెట్టుకుని భోజనం చేస్తున్నావు? ఏం లేదత్తయ్యా, ఈరోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిదని ఎవరు చెప్తే విన్నాను. ఇక్కడ దగ్గర్లో ఉసిరి చెట్టు కనబడలేదు. మార్కెట్కి వెళ్తే ఉసిరికాయలతో పాటు కొన్ని ఆకులు కనిపించాయి. అందుకే వాటిని తీసుకొచ్చి ఇలా నెత్తిపైన పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నేను చెట్టు కిందన్నట్టే కదా. ఆ మాటలకి ప్రభావతికి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక కోడలి వైపు చూస్తూ, నా తల్లే, నీకెన్ని తెలివితేటలమ్మా. వచ్చే జన్మలో కూడా నువ్వు ఎన్ని తెలివితేటలతో నాకు కోడలిగా పుట్టాలి. ఒకే జన్మ కాదత్తయ్యా, జన్మ జన్మలకి నేను మీకు కోడలిగానే పుడతాను. అమ్మో, ఎంత అదృష్టమో నాకు అని సితారతో చెబుతూనే, కర్మరా దేవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి. ఇక ఆ రోజు సాయంత్రం ప్రభావతి ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన కోడలు, అత్తయ్యా, కాలు విరిగిన పందిలాగా అటూ ఇటూ తిరుగుతున్నారు, ఏమైందత్తయ్యా? వసై, నీకు పోలికే పోల్చడానికి ఇంక ఏ జంతువు కనబడలేదా? పందితో పోలుస్తున్నావు. అదైతే మీ పర్సనాలిటీకి బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనత్తయ్యా అని అంటుంది. ఆ మాటలకు ప్రభావతి మనసులో, ఇది తెలివైందా తెలివి తక్కువదా అస్సలు అర్థం కావటం లేదే అనుకుంటూ ఉండగా, ఏంటో విషయం చెప్పండి అత్తయ్యా, ఎందుకు మీరిలా తిరుగుతున్నారు? లూజ్ మోషన్స్ ఏమైనా అవుతున్నాయా ఏంటి? అబ్బబ్బా ఉసే, అది నోరా లేక డ్రైనేజీనా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? అసలేం వాగుతున్నావే? ఈరోజు మార్కెట్ ఉంది కదా, నన్ను స్కూటీ మీద మార్కెట్ తీసుకెళ్తాడని వాడెక్కడికి వెళ్లాడో అర్థం కావటం లేదు. అత్తయ్య, మీ అబ్బాయి తన ఫ్రెండ్ వస్తే ఎక్కడికో వెళ్లాడు. మరేం పర్వాలేదులే అత్తయ్య, నేను మిమ్మల్ని స్కూటీ మీద మార్కెట్లో దించొస్తాను. ఆ మాట వినగానే ప్రభావతి, నువ్వా? నీకు డ్రైవింగ్ కూడా వచ్చా తల్లే? నేను డ్రైవింగ్ బాగా చేస్తానత్తయ్య, మీరేం కంగారు పడకండి. నాతో పాటు రండి. మీరు కూర్చుని మార్కెట్ రూట్ చెప్పండి, అంతే చాలు. నాకు మార్కెట్ రూట్ తెలియదమ్మా. నీకు తెలిస్తే నువ్వే మార్కెట్కెళ్ళి కూరగాయలు తీసుకునిరా. అలా కుదరదత్తయ్యా, నాతో పాటు మీరు కూడా రావాల్సిందే. ఎందుకంటే నాకు రూట్ తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను చెప్పండి? ఫోన్లో లొకేషన్ ఆన్ చేస్తూ మిమ్మల్ని మార్కెట్కి తీసుకెళ్తాను అని అంటుంది సితార. సితారతో వెళ్లడం ప్రభావతికి అస్సలు ఇష్టముండదు. కోడలు బలవంతం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన బండెక్కి కూర్చుంటుంది. ఏడుకొండలవాడా వెంకటరమణ, నన్ను గోవింద కాకుండా చూడు గోవిందా అని అనుకుని కూర్చుంటుంది. కోడలు మ్యాప్లో రూట్ చూస్తూ పోనిస్తుంది. ఆ స్కూటీ ఒక మూల నుంచి మరో మూలకి తిప్పుతూ ఉంటుంది.
ఒసేయ్, నీకసలు స్కూటీ నడపడం వచ్చా? ఎందుకు ఈ మూల నుంచి ఆ మూల వరకు అలా తిప్పుతున్నావు? నాకు చాలా భయంగా ఉందే. అయితే మీకు భయం ఉంటే కళ్ళు మూసుకోండి అత్తయ్యా, ఎందుకంటే నాకు కూడా భయమేస్తుంది, అందుకే కళ్ళు మూసుకునే ఉన్నాను. ఆ మాట వినగానే అత్తగారు షాక్ అవుతుంది. కోడలు సరాసరి ఒక ఇంట్లోకి స్కూటీని తీసుకెళ్లిపోతుంది. అక్కడ కూర్చుని టీవీ చూస్తున్న వ్యక్తి వీళ్ళనిలా చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్లను చూస్తూ ఉండగా, ఏమయ్యా, నీకు కొంచెమైనా తెలివుందా? రోడ్డుకు అడ్డంగా ఇల్లు కడతావా? నీలాంటి తెలివి తక్కువ వాళ్లని ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావటం లేదు. ఓసేయ్, ఏం మాట్లాడుతున్నావే? త్వరగా బండిది, వెనక్కి వెళ్ళిపోదాం. అత్తయ్య, మీకేం తెలియదు, మీరలా కూర్చోండి. గూగుల్ మ్యాప్ ఇలాగే స్ట్రెయిట్ గా చూపిస్తుంది, మనం ఇలాగే వెళ్ళాలత్తయ్యా అంటూ ఆ ఇంట్లో నుంచి ముందుకు పోనిస్తుంది. ఎదురుగా ఉన్న గోడకి ఢీకొట్టి కింద పడిపోతారు ఇద్దరు. అత్తగారు పెద్దగా కేక వేస్తుంది. తన చెయ్యి విరిగిపోతుంది. కోడలికి ఏమీ కాదు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళని హాస్పిటల్లో చేర్పిస్తాడు. డాక్టర్ అత్తగారికి కట్టువేసి ఇంటికి వెళ్ళమని చెబుతాడు. అత్తయ్య, పదండి, మిమ్మల్ని జాగ్రత్తగా బండి మీద ఇంటికి తీసుకెళ్తాను. ప్రభావతి కోపంగా చూస్తూ, చేసిన ఘనకార్యం చాలు తల్లి, వాడికి ఫోన్ చేసి విషయం చెప్పు, వాడొచ్చి తీసుకెళ్తాడు. వాడంటే ఎవరు? అంబులెన్స్ వాళ్ళా లేక అంతిమయాత్ర వాళ్ళ అత్తయ్యా? ఓసేయ్, నన్నప్పుడే పైకి పంపించాలని చూస్తున్నావా? నోరు మూసుకొని వినోద్ గాడికి ఫోన్ చేయి అని అంటుంది. సీతార వెంటనే తన భర్త వినోద్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మంటుంది. వినోద్ హాస్పిటల్కి చాలా హడావిడిగా వస్తాడు. వసై, నీకు స్కూటీ నడపడం సరిగ్గా రాదు కదా, ఎందుకు మా అమ్మని బండిపై ఎక్కించుకొని నడిపావు? ఏంట్రా నువ్వు చెప్పేది? దీనికి బండి నడపడం అస్సలు రాదా? నేను అనుకుంటూనే ఉన్నా, నాతో ఏమో బాగా వచ్చత్తయ్యా అని చెప్పింది. అత్తయ్య, నేనేం అబద్ధం చెప్పలేదు. చిన్నప్పుడు నా దగ్గర ఒక చిన్న బొమ్మ స్కూటీ ఉండేది, దాన్ని చాలా బాగా నడిపేదాన్ని తెలుసా అత్తయ్య, అందుకే నాకు స్కూటీ వచ్చని చెప్పాను. ఆ మాటలకి ఆమె చాలా కోపంగా, అత్తగారికి ఏం చేయాలో అర్థం కాక, ఈ తలతిక్కదాంతో నాకెందుకు, మనం వెళ్దాం పదరా, వాళ్ళిద్దరికీ కలిసి ఇంటికి వచ్చేస్తారు. స్కూటీ సంగతి వదిలేసి కోడలు కూడా ఇల్లు చేరుకుంటూ, వసై, స్కూటీ సంగతి ఏంటి మరి? అదింకా ఎందుకు పనికిరాదనుకుంటా అత్తయ్యా, అందుకే అక్కడే వదిలేశాను. ఆ మాటలకి అత్తగారు, కనీసం ఇనప సామాన్లు వాడికన్నా వేసుకుంటే డబ్బులొస్తాయి, బంగారం లాంటి స్కూటీ జడగొట్టింది అని అత్తగారు తిడుతుంది. పాపం కోడలు ఏం చేయలేక అలా ఉండిపోతుంది. రోజులు గడుస్తూ ఉండగా అత్తగారి బాగోగులన్నీ కోడలు చూసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులకి అత్తగారికి నయమైపోతుంది. కోడలు పిల్ల, యాక్సిడెంట్ జరిగితే జరిగింది గాని నీ మంచి బుద్ధేంటనేది నాకు బాగా అర్థమైంది. 2 నెలలు నన్ను కిందకు దించకుండా చెంటి పాపలాగా చూసుకున్నావు, అది చాలే. నువ్వెంత మంచిదాన్ని అర్థం చేసుకోవడానికి. నీకు కొంచెం తిక్కుంది గాని మనసు మాత్రం చాలా మంచిది. కానీ అత్తయ్య, నా వల్ల మీరు బాధపడ్డారని ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను. దేవుడికి ప్రతిరోజు నా చేతుల మీదుగా హారతిస్తున్నాను. చూడండి, నా చేతులు ఎంతగా కాలిపోయాయో. అందుకే దేవుడు మీ బాధని తొందరగా నయం చేశాడత్తయ్య. అది చూసిన అత్తగారు, అయ్యయ్యో, నా కోసం చేతులు కాల్చుకున్నావా? నువ్వెంత అమాయకంగా ఉన్నావేంటే, నొప్పిగా లేదో? అప్పుడు కోడలు అమాయకంగా, చాలా నొప్పిగా ఉంటుందత్తయ్య, కానీ మీరు భరించిన నొప్పి కంటే ఇది చిన్నది అనిపించింది. అందుకే మీకు నా బాధ చెప్పుకోకుండా అలాగే పని చేస్తూ ఉండేదాన్ని. ఆ మాటలకి అత్తగారికి చాలా జాలి కలుగుతుంది. కోడలి స్వభావం ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడు అత్తగారు, చూడమ్మా, ఈ రోజు నుంచి నేను నీకు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా వంట చేయాలి, ఎదుటి వాళ్లతో తెలివిగా ఎలా ఉండాలనేదే మొత్తం నేర్పిస్తాను. నువ్వు అలాగే నేర్చుకోవాలి. అందుకు కోడలు సరే అత్తయ్య అని సమాధానం చెబుతుంది. ఇక ఆ రోజు నుంచి అత్తగారు కోడలికి అన్ని విధాలుగా అన్నీ నేర్పిస్తూ కొన్ని రోజులకి కోడలు చాలా తెలివైన అమ్మాయిగా మారిపోతుంది. తాను స్వయంగా స్కూటీ మీద వెళ్లి కూరగాయలు తీసుకుని వస్తుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి తానే స్వయంగా వెళ్తుంది. అత్తగారిని భర్తని చాలా ప్రేమగా చూసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ముందుకు సాగిపోతుంది. తెలివి తక్కువ కోడలని అత్తగారు ఆమెను వదిలేయకుండా
తన యొక్క భావాలను అర్థం చేసుకొని ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా ఉండాలో చిన్నపిల్లలకి నేర్పించినట్టు అన్నీ చెప్పి నేర్పించి తనని మంచి తెలివైన అమ్మాయిలా మార్చిన అత్తగారికి జోహార్లు. ఇలాంటి అత్తగారులున్నంతకాలం కోడళ్ళు వాళ్ల తల్లిదండ్రి దగ్గర ఎలా ఉన్నారో మెట్టినింట్లో కూడా అలాగే ఉంటారనేదానికి ఈ అత్తగారే సాక్ష్యం. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.